అన్నయ్య, ఈయనెవరో ఒక అమ్మాయిని మా కూతురిగా స్వీకరించి పెళ్లి చేద్దామని అంటున్నారు. మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే. దిగులు పడకు సుందరి, వాళ్ళు చాలా మంచివాళ్ళు. మనం మంచివాళ్లకి సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఏదైనా సమస్య వస్తుందేమోనని తనకి భయంగా ఉంది. నేనున్నాను కదా, ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. అలా అయితే నాకు ఓకే అన్నయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం సార్, కాఫీ తీసుకో. అలాగేనమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుందరి, ఈ అమ్మాయిని గుర్తుపట్టావా? ఈ అమ్మాయి గృహప్రవేశం రోజున నువ్వు కోరుకున్నట్లుగా ఇల్లంతా అలంకరించింది కదా. ఓ బాగున్నావమ్మా? నేను బాగున్నానమ్మా. వాళ్ళక్క దేవికే మీరు పెళ్లి చేయాల్సి ఉంది. ఓ సత్య, కారు సౌండ్ వినబడుతుంది. అక్క నాన్న వచ్చినట్టున్నారు, వెళ్ళి తీసుకురామ్మా. ఇదిగో వెళ్తున్నానన్నా. నాన్నా, అక్క, నాన్నా. సత్య తల్లి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు నాన్నా? నేను బాగున్నానమ్మా. అక్క, అక్క, ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను. సత్య రా. అమ్మా సత్య, నాన్నా, ఇలా రా. అమ్మా, ఈ ఇల్లు అదే నేను మీకు ఫోన్లో అన్ని వివరాలు చెప్పాను కదా నాన్న. ఇదే నలం నాన్న వాళ్ళ ఇల్లు. రండి నాన్న. రాక రాదమ్మా. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం అండి. రండి వరదరాజు గారు, నేనే నలన్. సత్యం మీ గురించి చాలా చెప్పిందండి. మేము మీకు చాలా రుణపడి ఉన్నాం. ప్రయాణం బాగా జరిగింది కదా? ప్రయాణం బాగానే జరిగిందండి, క్షేమంగా చేరుకున్నాం. దేవి, బాగున్నావా అమ్మా? అక్క, ఆయనే నళన్ నాన్న, ఆవిడ అమ్మ. నమస్కారం నాన్న. నమస్కారం. నమస్కారం అమ్మా, నేను బాగున్నాను. ఏమ్మా, దేవి అంటే నువ్వేనా? సత్య అంతా చెప్పిందమ్మా. చెప్పిందండి. నా పేరు గోవిందు, మీ నాన్న. ఇది మీ అమ్మ సుందరి. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వు దేనికి దిగులు పడకమ్మా, మేమందరం మీకు అండగా ఉంటాము. ఓకే అమ్మా. నిలబడ్డారండి, కూర్చోండి సార్. ప్లీజ్ సిట్ డౌన్. రాక కూర్చోండమ్మా. కూర్చోమ్మా. కూర్చోండి కూర్చోండి. కూర్చోక్క. సత్య, వాళ్ళ కాఫీ తీసుకురామ్మా. సరే నాన్న. రే గోవింద్, చూసావుగా, తనే ఇక మీదట నీ కూతురు. పేరు దేవి, దేవి ప్రియ. రేపే దేవిని నీ కూతురుగా చాముండేశ్వరి ఇంటికి తీసుకొస్తున్నావు. ఓకే. నాన్న, కాఫీ తీసుకోండి నాన్న. కాఫీ తీసుకో. అమ్మా సత్య, నాన్న, మన దేవిని ఆల్రెడీ చాముండేశ్వరి చూసింది కదా. రేపు మళ్ళీ దేవిని చూసిందంటే ఏదైనా సమస్య వస్తుందేమో అని భయంగా ఉందమ్మా. దిగులు పడకండి నాన్న. లోకంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 అదే విధంగా దేవి అక్కని కూడా మార్చేసి ఆ చాముండేశ్వరి ముందు నిలబెడతాను. నాన్నకి ఇది ప్రమాదకరమైన విషయంలా అనిపిస్తోంది. ఇది ఒక ప్రయత్నమే నాన్న. దేవి అక్క మెళ్ళో అభి తాళి కట్టేంత వరకు మాత్రమే ఈ ప్రయత్నం. సత్య, నా ఐడియా ఏంటంటే, మనం రేపే దేవిని తీసుకెళ్లి చాముండేశ్వరి కళ్ళకు చూపించొద్దు. ముందు మనందరం వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడదాం. ఆ తర్వాత సందర్భం చూసి దేవిని తీసుకెళ్దాం. అలా అయితే మరి ముందు మీరు, నేను, అమ్మ, ఆంటీ, అంకుల్
మనమంతా కలిసి అక్కడికి వెళ్దాం, చాముండేశ్వరిని కన్విన్స్ చేద్దాం, సంబంధం మాట్లాడదాం. అప్పుడు మాత్రమే మనం ఈ ప్లాన్ వర్కౌట్ చేద్దాం నాన్న. సత్య, అంతకంటే ముందే అభిని నేను ఒకసారి కలవచ్చా? ప్లీజ్ సత్య. అక్క, ఖచ్చితంగా నువ్వు అభిని కలిసి తీరాలి. నువ్వు ప్రాణాలతో ఉన్న విషయం అభికి తెలిసి తీరాలక్క. అప్పుడే అభి ఈ పెళ్లి చేసుకోవడానికి స్ట్రాంగ్ గా నిలబడతాడు. నేను అందుకు ఏర్పాటు చేస్తున్నాను. ఈ ప్లాన్ అయితే ఓకే సత్య. గోవిందు మా చెల్లెలు కారులో రానివ్వు. నువ్వు, నేను, కామాక్షి ఇంకో కారులో వెళ్దాం. ఎలాగైనా చాముండేశ్వరి దగ్గర కన్విన్సింగ్ గా మాట్లాడి పెళ్లి సంబంధానికి ఒప్పుకునేలా మనం అందరం చేద్దాం. ఇందులో ఒక రిస్క్ ఉంది నాన్న. మీరు దేవి అని నా పేరు చెప్తే చాముండేశ్వరికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అవును. అయితే ఇక మీదట నీ పేరు దేవి కాదక్క, వేరే పేరు ఏదైనా పెడదాం. రే గోవింద్, నీ కూతురికి నువ్వే ఒక మంచి పేరు పెట్టరా. నాకు గాని ఒక కూతురు పుట్టుండుంటే ఐశ్వర్య అని పేరు పెట్టాలని చాలా ఆశపడేవాండ్రా. ఐశ్వర్య చాలా మంచి పేరు. ఓకే, అందుకు కావలసిన ఆధారాలన్నీ నేను క్రియేట్ చేస్తాను. ఏంటి సార్ సైలెంట్ గా ఉన్నారు? ఏదో ఒకటి మాట్లాడండి. కాదండి, ఒక వారంలో దేవికి పెళ్లి చేస్తానని చెప్పి సత్య ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. దాని గురించే మీరు అందరూ మాట్లాడతారనుకొని మేము కూడా ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడేది చూస్తుంటే నాకు తల తిరుగుతుందండి. చాలా భయంగా ఉంది సార్. నాన్న, లేదమ్మా, ఏంటో మనిషిని మార్చాలంటున్నారు, పేరు మార్చాలంటున్నారు. నాకేమీ అర్థం కావట్లేదమ్మా. ఒక నాన్నగా నా కూతురు పెళ్లిని చాలా బాగా చెయ్యాలని నేను ఎన్నో కలలు కన్నాను. నాన్న, అంత మన మంచికే నాన్న. నేను నా పేరు మార్చుకుంటేనే అభిని పెళ్లి చేసుకోగలను. ఆ చాముండేశ్వరి ఎంత డేంజరో మీకు తెలీదు నాన్న. సత్య ప్లానే కరెక్ట్ నాన్న. మీరు చెప్పిందంతా బానే ఉంది, కానీ నా మనసు అంగీకరించడానికి కొంచెం కష్టంగా ఉంది. ఒక నాన్నగా నా కూతుర్లకు నేను పెళ్లి చేయలేకపోతున్నానమ్మా. నాన్న, వరద సార్, మీకున్న ఫీలింగ్స్ మా అందరికీ బాగా అర్థమయ్యాయి. ఎప్పటికైనా సరే దేవి సత్య మీ కూతురులే. అందుకు ఎలాంటి అడ్డు ఎప్పుడూ రాదు సార్. సార్, మీరు దేనికి దిగులు పడకండి. ఇది ముల్లుని ముల్లుతో తీసే ఒక ప్రాసెస్. మీరందరూ చెప్పేది చూస్తుంటే చాముండేశ్వరి చాలా దారుణమైన వ్యక్తి. ఆవిడ్ని మార్చాలంటే ఆమెతో ఆమె భాషలో మాట్లాడితేనే మనం మార్చగలం. అర్థమైందా? నాన్న, చాముండేశ్వరిపై ప్రతీకారం తీర్చుకోవడం రెండవ భాగం. ముందు దేవికి అభికి పెళ్లి చేయాలి నాన్న. అవునమ్మా. దానికోసమే కదా ఇంతమంది మంచి వాళ్ళు ఒక్కటయ్యారు. ఈ ప్రయత్నానికి మీరు కూడా కొంచెం మద్దతు ఇవ్వండి నాన్న, ప్లీజ్ నాన్న.